చంద్రబాబు గారు సంపద సృష్టిస్తా అంటే ఏమో అనుకున్నాం కానండి. ఒక 2 మంత్స్‌లో ఆయన చాలా నిరూపించేసాడు. ఒక్క అమ్మఒడి ఆపడం ద్వారా సంవత్సరానికి 20,000 కోట్లు ఆహ్, సంపద సృష్టించినట్టేగా. అవి లేకుంటే ప్రజల ఖాతాల్లోకి వెళ్ళాల్సినవి 20,000 కోట్లు ఇప్పుడు సంపాదించేసినట్టే. అలాగే జగనన్న ఈ కాలనీలు ఇల్లు కట్టే వాటిలో కనీసం 32,000 కోట్లు ఆదా చేశారు. ఎందుకంటే అవి వీళ్ళు కట్టరు కాబట్టి. ఆల్రెడీ ఇది రాజధాని ఏరియాలో పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నారట. రైతు భరోసా ద్వారా సంవత్సరానికి 7,500 కోట్లు నుంచి 10,000 కోట్ల దాకా ఇవ్వాలి. అది ఇమ్మీడియట్గా స్టాప్ చేసేసారు. సో అదొకటి సేవ్ చేశారు. తర్వాత ఇంటింటికి రేషన్ ఆపేశారు. దాదాపుగా 70 లక్షలు 1 కోటి మందికో రేషన్ ఇంటికి వచ్చేది. దాన్ని ఆపేసి ఇప్పుడు 90,000 మందికి, అంటే 100 అన్నా క్యాంటీన్లలో ఒక 300 మందికి 3 పూట్ల పెడుతున్నారు అనుకుందాం. దాంట్లో 300 మంది ఈ యూట్యూబర్స్ ఉంటున్నారు అనుకోండి, 100-200, 90,000 మందికి వీళ్ళు భోజనం పెడుతున్నారు అంతే. 1 కోటి మందికి రేషన్ ద్వారా ఇంటికి పంపిణీ చేసి వాళ్ళ ఇంట్లోనే వండుకొని తినే అవకాశం ఉన్నా వీళ్ళు 100 అన్నా క్యాంటీన్లు పెట్టి 100 మందికి, అంటే 90,000 మందికి ప్రతిరోజు భోజనం పెడుతున్నారు. అంటే 1 కోటి మంది తినే చోట 90,000 మందికి పెడుతున్నారు. అందులో ప్రతి 300 మంది 300 నుంచి 400 మంది యూట్యూబర్స్ ఉంటున్నారు, తెలుగుదేశం యూట్యూబర్స్. సో ఆ విధంగా మళ్ళీ 1 కోటి మందికి రేషన్ పంపిణీ చేసే బదులు 90,000 మందికి ₹5 భోజనం పెట్టేసి అక్కడ సేవ్ చేశారు. ఈ వాలంటీర్లని 10,000 ఇస్తా అని చెప్పి అది ఇచ్చే అవసరం లేకుండా వాళ్ళని పక్కన కూర్చోబెట్టి ఆ విధంగా సంపద సృష్టించారు. సో ఇట్లా పలు విధాలుగా ఆయన తెలివిని ఉపయోగించి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోటి పేద ప్రజల జేబులోకి వెళ్ళాల్సిన డబ్బులన్నీ కూడా ఆ సంపద అంతా వేస్ట్ కాకుండా వీళ్ళు కాపాడి, ఇద్దరు దగ్గరుండి కాపాడి అమరావతిలో ఖర్చు చేస్తున్నందుకు వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి.